న్యాయమూర్తి అడిగింది. మీరు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు అని ప్రశ్నించింది. జడ్జి రాజ్యలక్ష్మి కోర్టు బోనులో నిల్చున్న ఊర్మిళ అనే యువతిని. ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో మరో ప్రశ్నలు వరుసగా వెల్లువెత్తాయి. మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నారా? ప్రేమగా చూడటం లేదా? పెళ్ళయ్యి ఎంతకాలం అయ్యింది? అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం. మా పెళ్ళయ్యి 8 నెలలయ్యింది. జడ్జి రాజ్యలక్ష్మి ఒక్కసారి ఉలిక్కిపడింది. 8 నెలలకే కాపురానికి విడాకులా? మీది పెద్దలు కుదిర్చిన పెళ్ళా లేదా ప్రేమ వివాహమా? పెద్దలే చేశారు మేడం అని నెమ్మదిగా చెప్పింది ఊర్మిళ. అయితే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోలేదా? తిరగలేదా? కలిసి తిరిగాం మేడం. పెళ్లి ముందు కలిసి సినిమాలు షికార్లు చేశాం. పెళ్లి ఘనంగా జరిగింది. అయితే సమస్య ఏమిటి? హనీమూన్కి తీసుకెళ్లమన్నాను. ముందు ఒప్పుకున్నారు. పెళ్ళయ్యాక ఎన్నో మినహాయింపులు చెప్పారు. ప్రతిరోజు అదే గొడవ. మాట తప్పితే నాకు కోపం ఎక్కువ. ఓ అది నాకు తెలుసు మేడం. పుట్టినరోజుకి ప్రామిస్ చేసిన పార్టీ కూడా మర్చిపోయాడు. ఇవన్నీ నా మనసుకి కలత చెందాయి. సరే నాకు అర్థమైంది. కానీ మరి ఇప్పుడు ఏమంటావు? లేదు మేడం, నాకు డబ్బులు ఏమీ వద్దు. నాకు విడాకులు కావాల్సిందే. తను ఎంత చెప్పినా నా మాట వినటం లేదు. ఇంత చిన్న విషయానికి తనకి కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది. కానీ అనవసరంగా విడాకుల వరకు వెళ్ళడం కరెక్ట్ కాదమ్మా. మేడం, నేను అన్నీ మీకు చెప్పడం లేదు. నాకు చెప్పాలంటే కాస్త భయంగా, బాధగా, కాస్త సిగ్గుగా కూడా ఉంది. ఏ ఒక్కరూ ఈ చిన్న వాటికి విడాకులు అడగరు. కానీ నాకు జరిగింది చాలా పెద్ద అన్యాయం. అదేమిటంటే నా భర్త రోజూ తాగి వచ్చి నన్ను శారీరకంగా ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని నేను ఎంత చెప్పినా వినడు. తనకు రాత్రంతా నన్ను క్రూరంగా హింసిస్తాడు. నేను ఏది చెప్పినా తాగిన మైకంలో మర్చిపోతూ ఉంటాడు. మేడం, మరి నేను అప్పటినుంచే అడిగితే చెప్పవే? నాకు బిస్కెట్ ఇప్పించట్లేదు, చాక్లెట్ ఇప్పించట్లేదు అని చిన్న చిన్న కబుర్లు చెప్తావేంటి? అయినా కోర్టు దగ్గరికి వచ్చాక కూడా సిగ్గుపడటం ఏంటమ్మా? విడాకులు కావాలంటున్నావు, సిగ్గు అంటున్నావు. మరి నీకు న్యాయం జరిగేది ఎలా? అన్నీ నిర్మోహమాటంగా చెప్తేనే కదా నిజనిజాలు ఏంటి అని తెలిసేది. సరే, తను మద్యం సేవించి నిన్ను రోజూ ఇబ్బంది పెడతాడా? అప్పుడప్పుడు ఇబ్బంది పెడతాడా అని అడిగింది న్యాయమూర్తి రాజ్యలక్ష్మి. రోజూ ఇబ్బంది పెడతాడు మేడం. ఒక్కొక్కసారి అయితే తను వచ్చే టయానికి నేను డోర్ లాక్ చేసుకుని నా రూమ్లో భయపడుతూ కూర్చొని ఉంటాను. తను ఎంతలా తలుపు కొడతాడు అంటే తలుపులు తీయకపోతే విరిగిపోతాయేమో అన్నట్టుగా కొడతాడు. అయినా కూడా తీయకపోయేసరికి నాకు ఆకలి వేస్తుంది, వెంటనే డోర్ తీస్తావా లేదంటే మీ అమ్మకి ఫోన్ చెయ్యాలా అని బెదిరిస్తూ ఉంటాడు. నేనేమో ఇవన్నీ అమ్మ నాన్నకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని కొన్నాళ్ళు చెప్పలేదు మేడం. ఆ మాటలు వింటున్న న్యాయమూర్తి మెల్లగా ఏడవడం మొదలుపెట్టింది. రాజ్యలక్ష్మి కళ్ళల్లో తనకి తెలియకుండానే నీళ్లు కారడం మొదలుపెట్టాయి. బోనులో నిలబడి ఉన్న ఊర్మిళ మాత్రం ఏడుస్తూ, రోదిస్తూ తను రోజూ రాత్రి భరిస్తున్న వేదనని క్లుప్తంగా వివరించింది న్యాయమూర్తికి. అప్పుడు న్యాయమూర్తి కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆ న్యాయమూర్తిగా ఉన్నది ఎవరో కాదు, బోనులో ఉన్న ఊర్మిళ తన కూతురు. అంతమందిలో తన యొక్క శారీరక వేదనని చెబుతూ ఉంటే తట్టుకోలేని ఆ తల్లి రోదిస్తుంది. కన్న కూతురికి విడాకులు ఇప్పిస్తానని తను కళ్ళల్లో కూడా అనుకోలేదేమో. ఇక ఇప్పుడు రాజ్యలక్ష్మి తన యొక్క డ్యూటీని గుర్తు చేసుకుని వెంటనే తన కన్నీళ్లు తుడుచుకుని మరో బోనులో ఉన్న తన అల్లుడిని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టింది. బాబూ, నీ సమస్య ఏంటి చెప్పు? నీకు ఎందుకు విడాకులు కావాలని అనుకుంటున్నావు? వెంటనే ఆ అబ్బాయి, నాకు విడాకులు ఏమీ వద్దు మేడం, నాకు తను కావాలి అని అన్నాడు. అవును, నీకు తను కావాలి అంటున్నావు కదా, మరి తనని నువ్వు ఎందుకు అంతలా హింసిస్తున్నావు అని అడిగింది రాజ్యలక్ష్మి. అప్పుడు ఆ బోనులో ఉన్న తన అల్లుడు ఒక ప్రశ్న వేశాడు. అదేమిటంటే, నువ్వు తనని హింసించడం వచ్చి చూసావా ఏంటి? నీకు ఎలా తెలుసు అని వ్యతిరేకించి మాట్లాడాడు. వెంటనే అక్కడ ఉన్న మిగతా జడ్జీలు, అక్కడ ఉన్న పోలీసులు అందరూ అలర్ట్ అయ్యి తనకి బుద్ధి చెప్పారు. నీకు తను ఇంటి దగ్గర ఉన్న అత్త కాదు, తను ఒక పదవిలో ఉన్న తనను ఇలా తనతో బిహేవ్ చేయడం కరెక్ట్ కాదని తనకు అర్థమయ్యేలా బుద్ధి చెప్పారు పోలీసులు. కానీ రాజ్యలక్ష్మి దాన్ని కూడా పాయింట్గానే తీసుకొని తనకు మంచి ఆధారాలతో అల్లుడికి శిక్ష పడేలా చేసింది.
అయినా కూడా రాజలక్ష్మి మనసు తృప్తి పడలేదు. ఎందుకంటే ఎంతో ఘనంగా వివాహం చేసిన తన కూతురు వెంటనే విడాకుల వరకు వస్తుందని, నా వల్లే జరుగుతుందని, నేనే నా చేతులతో చేస్తానని ఊహించలేదేమో ఆమె. అది తట్టుకోలేకపోయింది. అల్లుడికి శిక్ష వేసినా, అలాగే విడాకులు ఇప్పించినా, ఏం చేసినా తన కూతురు నుండి విడదీయడమే కదా అని తను దానికి తట్టుకోలేని ఆమె చాలా బాధపడింది. ఎట్టకేలకు బలమైన ఆధారాలతో ఊర్మిళకి తన భర్తకి విడాకులు మంజూరు అయ్యాయి. విడాకులకు ఊర్మిళ భర్త ఒప్పుకోకపోయిన ఆధారాల ప్రకారం తనకి విడాకులు వచ్చాయి. ఇక చివరగా ఊర్మిళ మాట్లాడుతూ, జడ్జి గారు, మీరు దయచేసి నేను ఒక విన్నపం చేసుకుంటున్నాను. అది ఏమిటంటే, నా భర్త నుంచి నాకు విడాకులే కావాలి తప్ప తనకు ఎలాంటి శిక్ష పడకూడదు అని చెప్పింది. అది విన్న భర్త తనలో తాను కుమిలిపోయాడు. తను ఆ ఒక్క క్షణం భార్య తనపై చూపించే ప్రేమను గ్రహించగలిగాడు. కానీ అప్పటికే ఇద్దరు విడాకుల కోసం సంతకాలు కూడా చేసేశారు. ఇక చేసేదేమీ లేక నిరుత్సాహంతో కోర్టు బయటకి వచ్చాడు ఊర్మిళ భర్త. తన భార్య తనని వద్దనుకుంది, అలాగే తనకు శిక్ష కూడా వద్దంది. అంటే తనకి ఇంకా తనపై ప్రేమ ఉంది అని గ్రహించాడు భర్త. నేను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇంత ఘోరంగా హింసించినా కూడా నన్ను ఇష్టపడుతుందే అంటూ తను చాలా మంచిది అని చాలా ఆలస్యంగా తెలుసుకోగలిగాడు అతను. ఆ తర్వాత కోర్టు బయటకి వచ్చి ఊర్మిళ కాళ్ళపై పడి బతిమాలు మొదలుపెట్టాడు. అదేమిటంటే, ఊర్మిళ, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు అని, అలాగే నన్ను మళ్ళీ నువ్వు స్వీకరించు అని, అలాగే విడాకులకు రద్దు చేయమని చెప్పింది. దానికి ఊర్మిళ 8 నెలలుగా నెలకొకసారి ఇలాంటి పరిస్థితిని చూసిన కారణంగా తను ససేమిరా ఒప్పుకోలేదు. తను 8 నెలల గడువులోనే తను చాలా కష్టాలు పడ్డానని, చాలా రకాలుగా హింసించారని, ఇంతకన్నా నాకు హింస భరించే శక్తి లేదని, తను ఒంటరిగా తన జీవితాన్ని గడపదలుచుకున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అందుకే అంటారు కదా, ఉన్నప్పుడే జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి భార్యని. కొన్ని సమస్యలు అయిపోయిన తర్వాత పశ్చాత్తాపపడినా కూడా ఉపయోగం ఉండకుండా పోతుంది అంటారు. ఇదేనేమో. ఇక అప్పటి నుంచి ఊర్మిళ భర్తకు తాగుబోతు అని ముద్రపడిన మూలాన తనకి వివాహం కూడా జరగలేదు. నిజానికి ఊర్మిళ భర్త ఆ రోజు నుండి తాగుడు కూడా మానేశాడు. చాలా బాగా ఉంటున్నాడు. కానీ తనకు వచ్చిన పేరు మాత్రం పోలేకపోయింది. దాంతో తనకి మళ్ళీ వివాహం జరగలేదు. ఊర్మిళ మాత్రం తన పై చదువులు చదువుకొని తన తల్లిలాగా ఒక జడ్జి స్థానాన్ని చేరుకుంది. ఆ తర్వాత తను తన జీవితాన్ని చాలా సుఖంగా గడపసాగింది. అలాగే తను మరో వివాహం కూడా చేసుకుంది. దీనిని బట్టి అందరికీ అర్థమయ్యేది ఏంటంటే, తప్పు చేయని వారు ఎప్పుడు సుఖంగానే ఉంటారు, తప్పును చేసిన వాడు మాత్రం ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటారు. కానీ రాజలక్ష్మి తన పదవి మూలాన తన కన్న కూతురికే విడాకులు ఇప్పించినందుకు తన జీవితకాలం బాధపడుతూనే ఉంది. తను చేసిన పనికి సంతోషించాలా, తన చేతులారా విడాకులు ఇప్పించినందుకు బాధపడాలా అర్థం కాని పరిస్థితిలో దుఃఖిస్తురాలు అయ్యింది రాజలక్ష్మి. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.